ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ మల్లికార్జునరావు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు హాజరయ్యారు. పలువురు న్యాయాధికారులు, న్యాయ కోవిదులు, రాజకీయ ప్రముఖులు లోక్ భవన్ కి తరలివచ్చారు. ప్రమాణ స్వీకారం తరువాత గవర్నర్, ముఖ్యమంత్రి పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్లకు సంబంధించి విచారణ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నోటీసులో పేర్కొన్న అంశాలను సంబంధిత ఓటర్లకు వివరించి వారి వివరణను పూర్తిగా విని అవసరమైన ఆధారాలు, పత్రాలను పరిశీలిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వహించిన పరిశీలన, సమర్పించిన నివేదికలను పరిగణలోకి తీసుకుని వాస్తవాలను నిర్ధారించిన అనంతరం నిబంధన ప్రక్రియ నిర్ణయం తీసుకుంటారన్నారు. నగరాన్ని గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. వర్షాకాలం కారణంగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వెంటనే సమస్యను పరిష్కరించాలని, నీరు నిల్వ ఉండటం వల్ల దోమల ఉత్పత్తికి అవకాశం లేకుండా పారిశుద్ధ నిర్వహణ చేపట్టాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన వైఎస్ జగన్ స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని నేతలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ వరమని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి సహాయం అందించిన వ్యక్తిపై ఎటువంటి సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోరని, ఆసుపత్రికి ప్రమాద బాధితుడిని చేర్చిన తర్వాత ఆ వ్యక్తి వెళ్లిపోవచ్చునన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వేదన కలిగించాయని ఆయన కోడలు మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ కలహాలపై మాట్లాడుతూ అత్తమామల తీరు వల్ల తాను ఏడాదిన్నరగా ఎంతో క్షోభ అనుభవిస్తున్నానని తెలిపారు. తన వివాహానికి సంబంధించిన పలు విషయాలను, అత్తింటి వారి నుండి ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు వెల్లడించారు. తనకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. బీసీలే తమ వెన్నుముక అంటూ పదే పదే చెప్పుకునే తెలుగుదేశం వారి వెన్నుముక విరుస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోను దుర్గా నరేష్ అన్నారు. బీసీ నేతలు టార్గెట్ గా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. కూటమి పాలనకు చర్మగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల ఉద్యోగ వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొచ్చాడ యుగంధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు వన్ టైం మెజర్ గా వయోపరిమితిని పెంచాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు వయోపరిమితి కారణంగా అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 47 ఏళ్లకు వయోపరిమితి పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. సెప్టెంబర్ 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ ఒక్కసారైనా వన్ టైం మేజర్గా నిరుద్యోగుల వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. మాషల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిందని బాధితులు ఆరోపించారు. సత్యనారాయణపురంలో కంపెనీ ఏర్పాటు చేసి 900 నుంచి 2000 మంది వరకు బాధితుల నుంచి దాదాపు 50 కోట్ల వరకు సేకరించినట్లు తెలిపారు. కంపెనీ రిజిస్టర్డ్ అని, జీఎస్టీ నెంబర్ ఉందని చెప్పడంతో నమ్మి పెట్టుబడులు పెట్టామని, ప్రస్తుతం డబ్బులు తిరిగి రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులందరిపై కేసులు నమోదు చేసి తమకు త్వరితగతిన న్యాయం చేయాలని పోలీసులను కోరారు.